నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. బరువు ఎక్కువ ఉంటే సంతానలేమి సమస్య కావచ్చు, ఎందుకు కావచ్చు చాలా సార్లు వీడియో చేశాము. బరువు తక్కువ ఉంటే కూడా మంచిది కాదు. బరువు తక్కువ ఉన్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ హార్మోనల్ బ్యాలెన్స్ సరిగా లేదనుకుంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఈ ల్యూటనైజింగ్ హార్మోన్, థైరాయిడ్లు ఇవన్నీ బాలేవనుకోండి, అలాంటప్పుడు అండం విడుదల అవ్వడం కూడా ప్రాబ్లం అవుతుంది. ఇది కాకుండా అండర్ వెయిట్ ఉన్నప్పుడు అండాల క్వాలిటీ కూడా దెబ్బతింటుంది. అండం కూడా ఒక సెల్. ఈ సెల్ కి సరిగా పౌష్టికాహారం దొరకకపోతే దాంట్లో ఉన్న క్రోమోజోమ్ సరిగా ఉండవు. సో అండం క్వాలిటీ కూడా పడిపోతే మిస్క్యారేజెస్ ఎక్కువ అవ్వడము, లేదా పిండం తయారవ్వకపోవడము, అసలు ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది జరుగుతుంది. సో అండర్ వెయిట్ ఉంటే ఈ రక్తం సమస్యలు కాకుండా, హార్మోనల్ సమస్యలు కాకుండా మీరు తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నప్పుడు ప్రెగ్నెన్సీ కూడా వెనకాడుతుంది. చాలా సార్లు పేషెంట్లని కలిసినప్పుడు ఎస్పెషలీ ఊర్లలో వెయిట్ తక్కువ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ సమస్యలు వస్తున్నాయి. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి.